ఎవ్రీవన్, అందరు బాగున్నారు. మరి అందరు బాగుంటేనే మంచిగా ఉంటుంది. మరి ఓకే, మరి మ్యాటర్లోకి వెళ్ళే ముందు మరి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పనులకు పనులు చేసి కొంచెం వెళ్ళిపోయారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటున్నారు. ఎక్కడికి పోయినా కానీ పబ్లిక్ మారిపోయారు. పబ్లిక్ గుణాలు మంచిగా లేవు. పబ్లిక్ మారిపోయారు. అది ఇది అంటున్నారు అన్నట్లు. దేవుడా, ఇది ఏంది ఇట్లా, అది ఎట్లా, ఇది ఇట్లా అని అంటున్నారు. దేవుడు ఏ టైంకు ఏమివి ఇయ్యాలనో దేవుడికి ప్రతి విషయం దేవుడికి తెలుసు. ప్రణాళికబద్ధంగా చేసి ఉన్నాడు దేవుడు. అవునా కాదా? వర్షాకాలం వర్షాలు ఇస్తున్నాడు, పశువులకు గడ్డి ఉంటున్నది, మనకు నీళ్ళు ఇస్తున్నాడు, మనం పొలాలు వేసుకుంటున్నాం, పంటలు వేసుకుంటున్నాం. చలికాలం ఉంటుంది, మళ్ళా ఎండాకాలం ఉంటుంది. దేవుడి దీంట్లో ఏం తప్పు లేదు. దేవుడు చేసే పని దేవుడు చేస్తున్నాడు. నా పిల్లలైన మీరు మీ టైంకు అనుగుణమైన పంటలు వేసుకొని మీరు మంచిగా ఉన్నన్ని రోజులు ఉండి మళ్ళీ నా దగ్గర రండి అని దేవుడు అంటున్నాడు. వాళ్ళు మారిపోయిరా, వాళ్ళు మంచిగా లేరు అని అంటారు పబ్లిక్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రోజులు మారినాయి, మనుషులు మారిపోయారు. అంటే ముంగటున్న కళ్ళు వెనుకకు వచ్చినాయా? రోజులు మారినాయి అంటే మరి సూర్యుడైతే మరి రోజైతే సూర్యుడు ఇది మరి ఆయన పని సూర్యుడు చేసే పని సూర్యుడు వేస్తూనే ఉంటుండు. ఉదయాన్నే ఉదయిస్తుండు, సాయంత్రం అస్తమిస్తుండు. మరి మారినాయి అంటే మరి ఆదివారం ఒక రంగు, సోమవారం ఒక రంగు, మంగళవారం ఒక రంగు అయితే ఇస్తలేడు కదా. మరి సేమ్ మంచోడికి చెడ్డోడికి ఎప్పుడు కూడా అన్ని విధాలుగా దేవుడు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మరి మనిషి మారుతాడనే అవకాశాన్ని ఇస్తుండు. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి నేను అంటున్నాను. కాబట్టి మనిషి మారిండు అని కాదు, మనిషి మారడం ఏంటి, మనిషి లోపల ఉన్న ఆలోచనలు మారినాయి. ముఖ్యంగా ఏంటంటే, నేను చిన్నప్పుడు ఒక గల్లీలో ఒక పిల్లవాడు పోతే, ఏంద్రా ఊకే గల్లీలకు ఇదే గల్లీకి వస్తున్నావు, ఆ గల్లీ నుంచి అంటూరి. ఇప్పుడు అట్లా లేదు. ఏమంటే ఫోన్లు వచ్చినాయో కథం, ఫోన్లోనే మాట్లాడుకున్నాడు, ఎల్లుడు, అంతే తప్ప ఇంకేం లేదన్నట్లు. అంతే. మన ఆలోచన శక్తి మనం మారినాం కానీ అంతే తప్ప మన మూతి అటువైందా, ముక్కు ఇటైందా, చెవులు వెనుకకైనాయా, కళ్ళు వెనుకకైనాయా, కాలేవు కదా. మరి దేవుడు ఆకారాన్ని పోలి మనకు మనిషిని సృష్టించిండు కాబట్టి మరి మంచోళ్ళకు చెడ్డోళ్ళకు నీడనిస్తుండు, గాలి ఇస్తుండు, ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తుండు. మరి సూర్యుడు ఉన్నాడు, ఎండ ఉన్నది, ప్రతి ఒక్కటి ఇస్తుండు. మరి ప్రపంచంలో మరి మనుషులు ఎందుకు ఇలా తయారయ్యారు? పాపాలు ఎక్కువైతున్నాయి కాబట్టి దేవుడికి కోపం వస్తుంది. కాబట్టి పాపాలు చేయకుండా మరి మనం మంచి మార్గంలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చనిపోయినా కానీ మన పిల్లల కన్నా మరి మంచి జరుగుతానేసి నేను అంటున్నాను. మరి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను కూడా నేనేం అది కాదు. నేను కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా కానీ మన పాపాలని కానీ మనం చేసిన పనులను కానీ మంచి పనుల చెడ్డ పనులని తెలుసుకొని చేసినట్లయితే ఇప్పటికైనా మరి భగవంతుడు క్షమించేస్తాడు తప్పుల్ని. మరి మంచి బతుకుదాం, మంచి అభివృద్ధి బాటలు నడుద్దాం, ఆపదలో ఉన్నోళ్లకు సాయం చేద్దాం, మనకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు అడుక్కుందాం, వాళ్ళకు మన దగ్గరన్నప్పుడు వాళ్ళకి ఇద్దాం. ఒకరికొకరు సాయం చేసుకుంటూ పోతుంటేనే ఈ ప్రపంచంలో మరి మనుగడ సాగుతుంది. కాబట్టి మరి ఎవడో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు అనేసి మనము బిల్డింగు
మన దగ్గర ఎంత నిమిత్తము బడ్జెట్ ఉన్నదో దాని ప్రకారం మేము ఎదుర్కొనాలా. వాళ్ళతోటి పోటీ పడితే మనకు నడదు కాబట్టి అంటారు కదా పెద్దలు, "సాపున్నంత మట్టికేలా కాళ్ళు చాపుకోవడం, సాపకు మించి చాపుకుంటే మట్టే ఉంటది. అంతే తప్ప గాని సాపున్నంత మట్టికే మన అవసరం, మన కెపాసిటీ ఎంత ఉంటదో అంత మట్టికే మనము అది జేసుకోవాలా. మానవత్వంగా ఒక మనిషిగా సమాజంలో గుర్తింపుని తెచ్చుకొని, ఒక మనిషిగా అనేసి బతికే విధానం నేర్చుకునాలా ప్రతి ఒక్కళ్ళు కాబట్టి, ముఖ్యంగా ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి సాయం జేయడానికి ప్రతి ఒక్కళ్ళు శాయశక్తులా మరి ఆలోచించాలనేసి కోరుచున్నాను. ఈరోజు కోటీశ్వరున్నోడు నేను చూసిన రోజులల్లా బిచ్చగాళ్ళైనోళ్ళు కూడా ఉన్నారు. బిచ్చగాళ్ళైనోళ్ళు కూడా కోటీశ్వరులైన ఉన్నారు కాబట్టి, అహంకారం అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో ఉండకూడదు. అహంకారం అనేది ఉంటే మనిషిని దేవుడు మరి అణిచివేస్తాడు కాబట్టి, కనీసం దేవుడు ఉన్నాడు అనే భయంతోటే మనిషి ఇప్పటిదాకా బతుకుతున్నాడు. లేకుంటే ఒకరికొకడు పొడుచుకొని బలవంతుడు బలహీనుడిని చంపి మరి ఇంట్లోకి దోసుకుపోయే పరిస్థితి ఉండేదేమో అనిపిస్తది. కాబట్టి ఇప్పుడు అంటాం మనము, చనిపోయిన వాళ్ళకు శోకాలు పెట్టి ఏడుస్తాం. కానీ ఈ ఇప్పుడున్న, ఎప్పుడున్నా, ఎన్ని సంవత్సరాలకున్నా మనిషి చనిపోక తప్పదు. తప్పదు గదా! అందుకోసం అనేసి మరి ఏడవడం ఎందుకు? ఏడ్చుడు. ఎందుకంటే ఇన్ని రోజులు మంచి పనులు చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు అని మనం ఏడుస్తాం కాబట్టి, మరి ఏడవడం కంటే మరి మంచి పనులు చేసి పోవడమే మరి దేవుడికి మరి సంతోషకరంగా ఉంటుంది కాబట్టి, మరి ప్రతి ఒక్కరు మంచి చేసి మరి మన పగదారులనైనా కానీ మంచి రూట్‌లోకి తీసుకొచ్చి మంచి నేర్పించి వాళ్ళని కూడా డెవలప్ చేపిస్తే మంచిగా ఉంటాయనేసి నేను ఉద్దేశపూర్వకంగా అంటున్నాను. మరి మీరు కూడా ఏమంటారో మరి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు మన టీఆర్ఎస్ఏ కానీ, కాంగ్రెసే కానీ, బీజేపీ కానీ ఇట్లా పార్టీలు మన ఇండియాలో పెట్టుకున్నట్లుగా దేవుడు నావోడు కాడు, నేను వీడికి సూర్యుడిని ఇయ్య, వీడికి గాలినియ్య అనేసి అనడు. మంచోడికైనా చెడ్డోడికైనా ప్రతి ఒక్కడికైనా కానీ ప్రతిది సమాన భాగాలుగా ఇస్తాడు కాబట్టి మనం వినియోగించుకోవాలా. ఎందుకంటే ఈ రోజులల్లా ప్రతి ఒక్కరు ఎక్కువగా హుషారైపోయారు కాబట్టి దేవుడు అణచివేతకు గురి చేస్తాడు కాబట్టి అహంకారం అనేది తగ్గించి ఏది మాట్లాడినా నేలకతోటే, అన్న మాట్లాడినా, తమ్ముడు మాట్లాడినా, అమ్మ మాట్లాడినా, ఏది మాట్లాడినా కానీ నేలకతోటే మాట్లాడితే ఏం పోతున్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించి మన ముందు తల్లిదండ్రులకు ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాలి. పిల్లలు మీకేదన్నా ఫ్యామిలీ పరంగా ఏదైనా గొడవ ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే కానీ ఎక్కడికైనా పోయినా కానీ మరి అప్పుడు డోర్లు వేసి కొట్టుకోరు. నేను కొన్ని కట్టెలు తెచ్చిస్తా భార్య భర్తలకు, అప్పుడు డోర్లు వేసి కొట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారు. అయ్యో మా తల్లిదండ్రులు ఇట్లా, మరి వాళ్ళ కడుపులో ఎందుకు పుట్టినాం, మరి మేము అనవసరంగా పక్కోళ్ళు పిల్లలు మంచిగా ఉంటారు, వాళ్ళు ఫాదర్స్ మదర్స్ మంచిగా ఉంటారు, వాళ్ళ కడుపులను ఎందుకు పుట్టలేమనేసి వాళ్ళు అంటారు. కాబట్టి అలా తెచ్చుకోకుండా మరి తల్లిదండ్రులు కూడా బాధ్యతారహితంగా ఉండి వాళ్ళని సంతోషపెట్టాలనేసి నేను అంటున్నాను. ఏ విధంగానైనా కానీ పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాతనే మరి పిల్లల ముందు తాగడం అనేది, మరి పిల్లలతోటి తెప్పించుకోవడం అనేది ఉండకుండా మరి ప్రతి ఒక్కళ్ళకు పిల్లలకు కానీ మనం కానీ భక్తి మార్గంలో పోయినట్లయితే, మరి వాళ్ళని మార్చినట్లయితే మరి ఏ ఆటంకం ఉండదనేసి నేను అంటున్నాను. మరి దీనిపైన మీరు మరి దీనిపైన నేను చెప్పిన మెసేజ్ ప్రకారంగా మరి దీనిపైన మీ అభిప్రాయం ఏందో చెప్పగలరని నేను అంటున్నాను. మరి కామెంట్ రూపంలో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటాం మరి. బాయ్. ఓకే, బాయ్, టాటా.